ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ అధ్యాయం 4వ స్కందంలోని 4వ అధ్యాయంలో 21వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదపాఠం. మా వహ పదవ్యః పితః అస్మత్ ఆస్థితాః యాః యజ్ఞశాలాసు ధూమవర్త్మభిః తత్ అన్నతృప్తైః అసుభృద్భిః న ఈడితాః అవ్యక్తలింగాః అప్రకటితయోః ప్రకటితమో అవధూత సేవితాః మా వహ పదవ్యః పితరస్మదాసితాః మా వహ పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభిర్భ్రీడితా తదన్న తృప్తైరసుభృద్భిరీడితా అవ్యక్తలింగా అవధూత సేవితాః అవ్యక్తలింగా అవధూత సేవితాః మా వహ పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభిర్భ్రీడితా అవ్యక్తలింగా అవధూత సేవితాః మా వహ పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభృద్భిరీడితా అవ్యక్తలింగా అవధూత సేవితాః మా వహ పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభృద్భిరీడితా అవ్యక్తలింగా అవధూత సేవితాః మా వహ పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభృద్భిరీడితా అవ్యక్తలింగా అవధూత సేవితాః. మా వహ పదవ్యః పితరస్మదాసితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభిర్భ్రీడితా అవ్యక్తలింగా అవధూత సేవితా. హరే కృష్ణ. ఆన్లైన్లో ఇప్పుడు ఎవరు లేనట్టున్నారు, ఒకరు జాయిన్ ఓకే. యా ప్రతిపదార్థములు. మా చేయజాలరు, వహ నీ యొక్క, పదవ్యః ఐశ్వర్యములు, పితః జనక, అస్మత్ అస్థితాః అస్మత్ ఆస్థితాః
మేము కలిగి ఉన్నట్టి యాహ ఏవైతే ఏవైతే ఐశ్వర్యములు యజ్ఞశాలాసు యజ్ఞాగ్నియందు ధూమవర్త్మభి యజ్ఞ విధానమున తత్ అన్నతృప్తై యజ్ఞాన్నముచే సంతుష్టులై అసుభృద్భి దేహావసరమును తీర్చుకొనుచు నా ఈడితాహ కొనియాడలేరు అవ్యక్తలింగాహ ఎవ్వారి కారణము అప్రకటితమో అవధూత సేవితాహ ఆత్మదర్శులచే సాధింపబడినది. అనువాదము మరియు భాష్యము ఇచ్చినది శిలాప్రభుపాదులకు జయము జయము. ముందుగా అనువాదము. జనక, మేము కలిగి ఉన్నట్టు ఐశ్వర్యములను నీవు గాని నిన్ను స్తుతించువారలు గాని ఊహింపజాలరు. ఏలయన కామ్యకర్మరతులై యజ్ఞములు చేయువారు యజ్ఞార్పితమైన అన్నమును తినుచు దేహావసరములను తీర్చుకొనుటతోనే సంబంధమును కలిగి ఉంది. కోరినంత మాత్రమే మేము సకలైశ్వర్యములను ప్రదర్శింపగలము. ఆత్మదర్శులకు అవధూతల చేతనే అది సాధ్యపడును. భాష్యము. గౌరవమునందు మరియు ఐశ్వర్యమునందు తాను మహోన్నతుడుననియు దరిద్రుడేగాక సంస్కారహీనుడవు అగువానికి తన పుత్రికను ఇచ్చితినని సతీదేవి తండ్రి భావించుచుండెను. తన కుమార్తె సాధ్వియే అయినను ఆమె భర్త మాత్రము హీనస్థితిలో ఉన్నాడని అతడు తలంచుచుండెను. అటువంటి భావనలను పరిహరించుటకే సతీదేవి తన భర్త కలిగినటి ఐశ్వర్యములను దక్షుడు అతని అనుయాయుల వంటి వారు తెలుసుకొనజాలరని పలికినది. అట్టివారు కేవలము కామ్యకర్మరతులే అయి ఉందురు. ఆమె భర్త స్థితి విభిన్నమైనది. సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నప్పటికీ వానిని అతడు ప్రదర్శింపగోరడు. కనుకనే అట్టి ఐశ్వర్యములు అవ్యక్తములు అని పిలువబడును. కానీ అవసరమైన కోరినంతనే తన అద్భుతమగు విభూతులను శివుడు ప్రదర్శించగలడు. అటువంటి సందర్భము త్వరలోనే రానున్నదని ఇచ్చట భవిష్యత్తు పలుకబడినది. శివుడు కలిగి ఉన్న ఐశ్వర్యము వైరాగ్యమునందు భగవత్ప్రేమయందు మాత్రమే అనుభవింపబడినది, కానీ ఇంద్రియభోగ కర్మలయందు కాదు. అట్టి ఐశ్వర్యములను సనకాదులు, నారదుడు, శివుని వంటి వారే కలిగి ఉందురు గాని అన్యులు కాదు. ఈ శ్లోకమునందు వైదిక కర్మకాండరతులు గర్హింపబడిరి. వారు ఇచ్చట ధూమవర్త్మభి అనగా యజ్ఞాన్నమును తిని బ్రతుకువారు అని వర్ణింపబడింది. యజ్ఞ అన్నము రెండు రకములుగా నుండును. ఒకటి కర్మకాండయందు అర్పింపబడినది కాగా పరమోన్నతమగు రెండవది విష్ణువుకు అర్పింపబడినది. రెండింటి యందును విష్ణువే ప్రధాన దైవము అయినను కామ్యకర్మరతులు భౌతిక లాభమును బడియుట కొరకై వివిధ దేవతలను సంతుష్టిపరపగోదురు. కానీ నిజమైన యజ్ఞము విష్ణువుకు కామ్యకర్మరతులు భౌతిక లాభమును బడియుట కొరకై వివిధ దేవతలను సంతుష్టిపరపగోదురు. కానీ నిజమైన యజ్ఞము విష్ణువుకు ప్రీతి కలిగించుటయే. అట్టి యజ్ఞము ప్రసాదము భక్తి పురోగతికై లాభకరమైనది. విష్ణువు లక్ష్యము కానటువంటి యజ్ఞ నిర్వహణము వలన కలిగిన పురోగతి మందగుడిగా నుండును. కనుక అది ఈ శ్లోకమున గర్హింపబడినది. కర్మకాండరతులను విశ్వనాథ చక్రవర్తుల వారు కాకులతో పోల్చిరి. ఏలైన కాకులు చెత్తకుండి వద్ద గల ఆహార పదార్థములు తినుటయందే పరమానందమును పొందుచుండును. యజ్ఞమునందు ఉపస్థితులై ఉన్న బ్రాహ్మణులందరినీ సతీదేవి నిందించెను. దక్షుడు మరియు అతని ముఖస్థుతి పరాయణులు శివుని ఉన్నత స్థితిని గుర్తించకపోవచ్చును. అయినప్పటికీ తన భర్త ఐశ్వర్యహీనుడు కాదని సతీదేవి తండ్రికి తెలియజెప్పగోరెను. శివపత్ని అయినందున ఆమె శివభక్తులందరికీ సమస్త ఐశ్వర్యములను వసగలదు. శ్రీమద్భాగవతముని దశమస్కందమున ఈ విషయము వివరింపబడినది. కొన్ని మార్లు శివభక్తులు విష్ణు భక్తుల కన్నా అధిక ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లు గోచరించుచుండును. లోకపాలన అధికారిణియగు దుర్గాదేవి అనగా సతీదేవి తన భర్తకు యశస్సును కూర్చుటకై శివభక్తులకు సమస్త ఐశ్వర్యములు నొసగుచుండుటయే దానికి కారణము. కానీ విష్ణు భక్తులు ఆధ్యాత్మికోన్నతి కొరకే యత్నింతురు కనుక వారి ఐశ్వర్యములు తగ్గుచున్నట్లు కొన్ని మార్లు ద్యోతకమగుచుందును. ఈ విషయములు దశమస్కందమున విపులంగా చర్చించబడినది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈ అధ్యాయము 4వ స్కందములోని శ్రీమద్భాగవతం 4వ స్కందములోని 4వ అధ్యాయము దేని గురించి చెప్తుంది? సతీదేవి దేహత్యాగం గురించి చెబుతుంది. మనము ఈ యొక్క సంఘటన మనం ఇది 2-3 అధ్యాయాల నుంచి చదువుతున్నాము. దక్షుడు ఎవరు? ఇక్కడ సతీదేవి దక్షుని యొక్క పుత్రిక, ప్రియపుత్రిక. ఈ యొక్క దక్షుడు లోక కళ్యాణార్థం అని చెప్పేసి ఒక యజ్ఞం తలబెట్టాడు. ఆ యజ్ఞం కూడా తన మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి దక్షుని యొక్క అధికారాన్ని, గొప్పతాన్ని చాటి చెప్పుకోవడానికి అన్నట్టుగానే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే హరే కృష్ణ. ఇక్కడ మనం చూసాము ఇంతకుముందు ఈ యజ్ఞశాలకు ఎప్పుడైతే దక్షుడు వస్తాడో వెంటనే ఆ యజ్ఞశాలలో ఉన్నటువంటి అందరూ కూడా లేచి నిలబడి గౌరవిస్తారు. కాకపోతే శివుడు మాత్రము ఆయన యోగధ్యానంలో ఉండి ఆయన ఇతన్ని ఆ రాకని గమనించలేదు, అతను గౌరవించలేదు కూడా. ఇది చూసి దక్షుడు ఏమనుకున్నాడంటే, శివుడు నన్ను గౌరవించలేదు, నేను శివుని కన్నా ఉన్నతమైన వాడిని, నేను ప్రజా సృష్టి చేస్తుంటాను, నాకు అధికారం ఉంది, నేను ఐశ్వర్యం ఉంది, నేను ఎన్నో యజ్ఞాలు చేస్తాను అనేటువంటి ఒక అహంభావంతో, ఒక గర్వంతో శివుని మీద కోపం ప్రకటిస్తాడు, దూషిస్తాడు. కానీ శివుడి మీద అతనికి ముందు నుంచి ఉన్నటువంటి ఒక రకమైన ఈర్ష్యాభావం, ఒక రకమైన కోపం ఉంది. ఎందుకంటే తన పుత్రిక అయిన దాక్షాయని, ఎవరు? సతీదేవి వేరే పేరేంటి? దాక్షాయని, అంటే దక్షుడి పుత్రిక అని. సతీదేవి చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది, అయినప్పటికీ ఒక నీచుడైన అర్హత లేనటువంటి శివుని ప్రేమించి శివుని వివాహం ఆడింది అని చెప్పేసి అతనికి ఇష్టం లేకపోయినా పుత్రిక కోరికపై చేస్తాడు. అప్పటి నుంచి అతనికి కోపం అనేటువంటిది, ఈర్ష్య అనేటువంటిది, అది అంతా కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా బాగా వెల్లడి చేశాడు, దూషణ చేశాడు. దూషణ చేశాడు, అది మనం గమనించాము. ఈ విధంగా అది ఇంతకుముందు అధ్యాయంలో మనం చదివాము. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి సతీదేవి దేహత్యాగానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి దారి ఏ విధంగా తీసిందని చెప్పేసి మనం చర్చిద్దాం. ఈ సతీదేవి చూస్తుంది, మొత్తం అందరూ కూడా ఇంకొక యజ్ఞం తలపెట్టాడు. ఎవరు? దక్షుడు. శివుని పిలవకుండానే దక్షుడు యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞానికి మొత్తం ఈ దేవతలందరూ కూడా ఆకాశ మార్గాన ప్రయాణమై వెళ్తుంటారు. అది చూసింది సతీదేవి. ప్రతి ఒక్కరు కూడా తన చెల్లెళ్ళు, తన బంధువులు, లేకపోతే దేవతలందరూ కూడా ఎంతో కోలాహలంగా ఇంకొక యజ్ఞానికి వెళ్ళటం చూస్తే ఎక్కడ జరుగుతుంది, ఎవరు చెప్తున్నారని కానీ, దక్షుడు చేస్తున్నారని కానీ, అప్పుడు సతీదేవి తన దక్షుడు తండ్రి చేసేటటువంటి ఈ యజ్ఞానికి నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకున్నది. ఇక్కడ మనకి ప్రతి ఏ స్త్రీకైనా సరే తండ్రి ఏదైనా యజ్ఞం కానీ ఏదైనా ఉత్సవాలు చేస్తుంటే వెళ్ళాలని అనుకుంటుంది. తన తల్లిదండ్రులు సోదరులతో పాటు అందరూ వస్తారు కదా, అందరినీ కలవాలని చెప్పేసి సాధారణంగా ఏ స్త్రీ అయినా కూడా అదే విధంగా భావిస్తుంది. ఇక్కడ మనకి సతీదేవి కొద్దిగా కుటుంబ సంబంధాల మీద, తల్లి తండ్రి వారి యొక్క బాంధవ్యాల మీద కొద్దిగా ఈ యొక్క ఆసక్తితో వెళ్ళాలని అన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే విషయం శివుని అడుగుతుంది, నాథా మనకి పిలుపు లేకపోయినా మనం వెళ్ళొచ్చు, ఏం చేద్దంటే తల్లిదండ్రులు చేసేటువంటి యజ్ఞయాగాలకి మనం పిలవకపోయినా మనం వెళ్ళొచ్చు, తప్పలేదు. గురువులు కానీ లేకపోతే ఇటువంటి పెద్దలు చేసేటువంటి యాగాలకి పిలవకపోయినా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటారు. ఈ విషయాలు అంతకుముందు జరిగినటువంటి విషయం అంతా సతీదేవికి తెలియదు. ఇక్కడ శివుడిని అడుగుతారు. శివుడు చెప్తాడు, కాదు, నీ తండ్రి దక్షుడు అహంభావంతో నన్ను దూషిస్తున్నాడు, ఇంతకుముందు యజ్ఞంలో జరిగినటువంటిది. కాబట్టి నువ్వు వెళ్ళిన సరే నీకు సరి అయిన గౌరవ మర్యాదలు దక్కవు, కాబట్టి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి శివుడు ఎంత చెప్పినా వినకపోతే సతీదేవి వెళ్ళింది. అక్కడ ఆవిడ కొద్దిగా భావోద్వేగానికి గురై వెళ్ళినా సరే, కానీ ఆవిడ మాత్రం ఈ శ్లోకాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఇంతకుముందు 2-3 శ్లోకాలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే,
తన పతిపై శివునిపై ఉన్నటువంటి గౌరవము ప్రేమ అభిమానాలు ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి తెలుస్తుంది. ఆవిడ ఆ సమయంలో మనకి భావోద్వేగానికి గురై వెళ్ళొద్దని చెప్పినా సరే, వెళ్ళినా సరే, కానీ ఆవిడ మాత్రం పూర్తిగా క్లారిటీ ఉంది. ఆవిడకి ఎటువంటి క్లారిటీ ఉందంటే, ఇక్కడ దక్షుడు చాలా అహంభావంతో ఉన్నాడని, శివుడు ఈ యొక్క ఈ ఈ లోక మర్యాదలకి, లేకపోతే ఈ యొక్క గౌరవ మర్యాదలకి అతిథుడని, లేకపోతే అతను ఈ గృహస్థాశ్రమం అని, లేకపోతే సన్యాసాశ్రమం అని, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అతీతుడని చెప్పేసి, వీటికి అవన్నీ కూడా పట్టనివాడు, అతను మంచి శుద్ధ భక్తుడు అని అన్నీ తెలుస్తుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ దక్షుడు ఈ శివుని పిలవకుండా యజ్ఞం ఆచరిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఒక రాక్షస గుణాలతో అతను ఆచరిస్తున్నట్లు లెక్క. ఇంచేతంటే యజ్ఞం అనగానే విష్ణు ప్రీతి అర్థమై యజ్ఞం కలిపారు. ఇందులో ఈ శ్లోకంలో చెప్పినట్టుగా యజ్ఞం అనగానే విష్ణు యొక్క ప్రీత్యర్థం ఉండాలి. అలా కాకుండా విష్ణు యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడైన శివుని పిలవకుండానే ఆయన యాగం చేయదలిచాడంటే అది ఖచ్చితంగా విష్ణు ప్రీత్యర్థం కాదని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా రాక్షస గుణాలతో కూడినటువంటి ఉన్నది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం, దక్షుడు చాలా అహంభావంతో ఉన్నాడు. నేను ప్రజాపతి, ప్రజా సృష్టిగా చేస్తున్నాను, నాకు ఐశ్వర్యం ఉంది, నేను యజ్ఞాలు చేస్తున్నాను. ఇటువంటి అహంభావంతో నిజమైన స్థితి అయిన శివుని యొక్క నిజమైన స్థితిని అతను గ్రహించలేకపోయాడు. అతను శివుడు మంచి మహాభక్తుడనియు, ఆయన వైరాగి అని చెప్పేసి, కావాలంటే ఆయనకి చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి, వాటన్నిటిని విడిసి ఆయన వైరాగ్యంతో ఉంటున్నాడు, ఆయన ఎల్లవేళలా విష్ణు భక్తిలో ఉంటాడని చెప్పేసి ఆయన గ్రహించలేకపోయాడు. అందుకనే మనం కూడా ఇక్కడ మనం చూస్తుంటే మనకేమనిపిస్తుంటుంది, జనరల్గా మనం కూడా చూస్తుంటాం బయట వారు చాలామంది వస్తుంటారు గుళ్ళకి, కానీ భక్తులుగా కనిపిస్తుంటారు. వారు చాలా సాదాసీదాగా ఉన్నట్టు కొంతమంది ఉంటారు, కొంతమంది చాలా ఐశ్వర్యవంతంతో ఉంటుంటారు, చాలా మందికి కొంత వాక్చాతుర్యం ఉంటుంది, కొంతమంది కీర్తన బాగా చేస్తారు, కొంతమంది వంట బాగా చేస్తారు, ప్రసాదం నైవేద్యం బాగా చేస్తారు, కొంతమంది నాట్యం చేస్తారు, బాగా చేస్తారు, కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది ఐశ్వర్యంగా ఉండి మంచి దక్షిణలు ఇస్తారు, దానాలు ఇస్తారు, భగవంతుని యొక్క సేవలో ఇవన్నీ ఉపయోగిస్తుంటారు. మనం ఎవరినైనా సరే వారి ఐశ్వర్యం చూసో, లేకపోతే వారి గొప్పతనం చూసో, వీరు గొప్ప భక్తులు అనుకుని కానీ, లేకపోతే అది లేని వారు గొప్ప భక్తులు కాదని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. మనం చూసుకుని ఈ యొక్క సంఘటనని మనం ఆధారంగా తీసుకుని వారి యొక్క బాహ్య దృష్టితో చూసి, వారి యొక్క బాహ్యంగా ఏ విధంగా ఉన్నారు ఆ దృష్టితో చూసి మనం వాళ్ళని ఒక అంచనా వేయటానికి లేదు. అంటే వీరి భక్తుడని, వీరి మంచి భక్తుడు, వీరి శుద్ధ భక్తుడు కాదు అని చెప్పేసి. ఎవరైతే కొంత నిజమైన శుద్ధ భక్తులు ఉండొచ్చు, వారు విరాళాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ వారు ఖచ్చితంగా సంకేతం కూడా చేయలేకపోవచ్చు. కానీ అంత మాత్రాన వారు భక్తులు కాదని చెప్పేసి వారిని దూషించడం, వారిలో ఉన్న తప్పులు మనం ఎన్నుకోవడం అనేది మనం చేయకూడదు. మనకి బాగా తెలుసు, మనం ప్రతిరోజు 10 అపార్థాల గురించి చదువుతాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటి? చెప్పగలరా ఎవరైనా? రైట్. సతాం నింద అంటే మనకి ఎవరైతే భక్తులు, ఎవరైతే ఈ యొక్క భక్తి ప్రచారంలోను, భక్తి సాధనలోను ఎవరైతే ముందుంటారో వారిని మనం ఏమైనా నిందించినట్టయితే అది మొట్టమొదటి అపరాధం కింద కనిపిస్తుంది. దాంట్లో అటువంటిది చేస్తే మనకి భక్తిలో అభివృద్ధి చెందలేము అని చెప్పేసి చెప్తున్నాం. అది రోజు మనం స్మరించుకుంటూ ఉంటాం. చూడండి ఇక్కడ ఏం జరిగింది, అదే తప్పు ఇక్కడ దక్షుడు చేస్తున్నాడు. శుద్ధ భక్తుడైన, విష్ణు భక్తుడైన శివుణ్ణి అతను గుర్తించలేకపోయాడు. ఎందుకు గుర్తించలేకపోయాడు? అతను పూర్తిగా బాహ్య సౌందర్యానికి మాత్రమే ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా జనరల్ కామన్ పబ్లిక్ లాగా భౌతిక భోగానురక్తుడై ఉన్నాడు. కాబట్టి ఇదే ఈరోజు సతీదేవి ఈరోజు శ్లోకంలో ఏం చెప్పింది? గౌరవమునందు మరియు ఐశ్వర్యమునందు తాము మహోన్నతుడననియు దరిద్రుడుగాక సంస్కారహీనుడు అగువా అని తన పుత్రికనిచ్చిదని సతీదేవి తండ్రి భావించడం. చూడండి, ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఆయనకు డీప్గా ఉంది, చాలా గాఢంగా ఈ యొక్క అభిప్రాయం ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ సతీదేవి అని చెప్తుందంటే అటువంటి భావనను పరిహరించుడికే సతీదేవి తన భర్త కలిగిన ఐశ్వర్యములను దక్షుడు తన అనుయాయులు వంటి వారు తెలుసుకోజాలని చెప్పారు. ఇక్కడ దక్షుడు లాంటి వారు, దక్షుడు ఎటువంటి పూర్తిగా భౌతిక భోగానురక్తుడై ఉన్నాడు. అటువంటి వారికి కానీ, అటువంటి వారి అనుయాయులు, అటువంటి వారంటే ఆసక్తి కలిగిన వారు, అటువంటి వారంటే గొప్పవారుగా భావించేవారు ఉంటారు కదా చాలామంది. అటువంటి వారికి శివుడి యొక్క
గొప్పతనము శివుడి యొక్క నిజమైన స్థితి ఎరుగజాలలేరు అని చెప్పేసి. ఎంచేతంటే వారి యొక్క అహంభావం వల్ల, ద్వేషం వల్ల ఇది కప్పబడిపోతుంది. నిజమైన స్థితిని వాళ్ళు చూడలేరు అని చెప్పేసి సతీదేవి ఇక్కడ చెప్తుంది. అట్టి వారు కేవలము కామ్యకర్మరతులే అయ్యుందురు. కామ్యకర్మ అంటే నేను ఈ యొక్క యజ్ఞం చేస్తే నాకేమి లాభం వస్తుంది, ఈ వ్రతం చేస్తే నాకేమి లాభం వస్తుంది అంటే ప్రతిదానికి ఇప్పుడు ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి ఈ యజ్ఞం చేయగానే ఫలశ్రుతి ఉంటుంది. ఆ ఫలం గురించే ఎక్కువ వాళ్ళ ఆసక్తి. ఈ విధంగా ఉంటే వారు భక్తిలోకి ఎదగజాలలేరు అని చెప్పేసి ఇక్కడ సతీదేవి హెచ్చరిస్తుంది మనందరికీ కూడా. మనం కూడా ఇదే గ్రహించాలి. ఇక్కడ సమస్త ఐశ్వర్యంలో ఈయన కూడా శివుడు కూడా సతీదేవి కూడా వారు తక్కువ వారేం కదా. శివుడు కూడా మొత్తం ఈ యొక్క బ్రహ్మాండానికి, ఈ భూగోళానికి, బ్రహ్మాండానికి అతనికి అంత కూడా అధిపతులు ఎవరు? శివుడు, దుర్గాదేవి. దుర్గాదేవి అంటాం. దుర్గాదేవి అంటే ఈ యొక్క భూగోళానికి బ్రహ్మాండాన్ని అంతా కూడా అధిపతి. ఆవిడకి తలుచుకుంటేనే ప్రతి ఈ బ్రహ్మాండంలో ఏ విషయాలన్నా జరుగుతుంటాయి, ఏ కార్యక్రమాలన్నా జరుగుతుంటాయి. అటువంటి వారిని, అటువంటి సతీదేవి యొక్క, దుర్గాదేవి యొక్క భర్తని శివుణ్ణి ఈయన గ్రహించలేకపోయాడంటే దానికి కేవలం ఏంటి? ద్వేషం, భక్తులపై ఉన్నటువంటి ద్వేషం. అది కూడా మనం చదువుదాం, భగవద్గీతలో చెప్పబడింది అది కూడా. ఇలాగా ఇక్కడ సతీదేవి ఏం చెప్తుంది అనుకుంటుందంటే, కావాలంటే ఇటువంటి ఐశ్వర్యాలు మేము ఎన్నైనా ప్రదర్శించగలం. చూడండి, మనకి దేవహూతి కర్దమముని స్టోరీ తెలుసు కదా. కర్దమముని ఎటువంటి వారు? ఆయన మునీశ్వరుడు. దేవహూతి ఎవరు? రాజకుమార్తె. చూడండి, ఎవరు? స్వయంభూమను యొక్క కుమార్తె. అటువంటి స్వయంభూమనువు కర్దముని దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? మీరు నా యొక్క కూతురికి మీరు సరి అయిన జోడి కాబట్టి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అక్కడ స్వయంభూమనువు కర్దముని యొక్క పరిస్థితి ఎరుగలిగాడు. చూడండి ఎటువంటి, ఇక్కడ రెండింటికి కాంట్రాస్ట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ దక్షుడు శివుని గుర్తించలేకపోయాడు. ఎందువల్ల? అహంభావం వల్ల. అక్కడ స్వయంభూమనువు కర్దముని యొక్క స్థితిని తెలుసుకోగలిగి తన పుత్రిక, రాజపుత్రిక అయిన తన దేవహూతిని పెళ్ళాడమన్నాడు. చూడండి, ఆవిడ కూడా దేవహూతి ఏ విధంగా సేవ చేసింది కర్దమునికి. కొన్ని వంద సంవత్సరాల పైనే ఆవిడ ఈయన పట్టించుకోవట్లేదు. ఎవరు? కర్దముని ఏ విధంగానే పట్టించుకోవట్లేదు ఎవరిని? దేవహూతిని. అయినప్పటికీ ఆయన చిక్కి శల్యమైపోయింది ఆయన సేవ చేస్తూ కూడా. ఎప్పటికో కర్దముని చూసి ఏంటి ఇలా చిక్కి శల్యమైపోయి, ఏం కావాలి, ఏం కోరుకోవాలంటే నాకు పుత్రునివ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని ప్రకటించాడు. ఎటువంటి ఐశ్వర్యాన్ని ప్రకటించాడు? ఆయన మొత్తం ఒక నగరాన్ని సృష్టించగలిగాడు, ఎగురుతున్న నగరాన్ని. చూడండి, అంటే అంత ఐశ్వర్యాన్ని ప్రదర్శించగలడు. ఆ విధంగా ఇద్దరు కూడా సంసార సుఖాన్ని కూడా అనుభవించారు కొన్ని వందల సంవత్సరాలు. అలాగే పిల్లల్ని కూడా కన్నారు. అక్కడ ఆ సమయంలో ఆ యొక్క చిక్కి శల్యమైపోయిన దేవహూతిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేసి, సంపూర్ణమైన సేవ అంటే చాలామంది సేవకులను పెట్టి, సేవకురాలను పెట్టి మొత్తం ఆయన ఐశ్వర్యం సృష్టించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సతీదేవి కూడా అలా చెప్తుంది, మేము కావాలనుకుంటే దక్ష నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఎన్నెన్నో సృష్టించగలం, మేము ప్రకటించగలం, కాబట్టి అవన్నీ ప్రకటించట్లేదు, మాకు అది అంత ముఖ్యమైనది కాదు అని చెప్పేసి సతీదేవి శివుని యొక్క పరిస్థితిని గురించి చెప్తుంది. మనం ఇలాగే కర్దముని యొక్క విషయంలో కూడా చూసాం. మనం దుర్గాదేవి అనగానే మొత్తం ఈ బ్రహ్మాండానికి అంతటికీ కూడా అధినేతలు వాళ్ళు. ఏ విధంగా మనం ఇదే మనకి శ్లోకాల్లో చెప్పారు. మన శ్రీలా ప్రభుపాదుల వారు 10వ స్కందంలో ఈ విధంగా చెప్పబడిందంట. ఎవరైతే శివుని యొక్క భక్తులు ఉంటారు కదా, శివుని యొక్క భక్తులు చాలా ఐశ్వర్యవంతంగా ఉంటారంట. అంటే విష్ణు భక్తులతో పోల్చుకున్నట్టు విష్ణు భక్తులు కొద్దిగా ఎప్పుడు వాళ్ళు ఐశ్వర్యం గురించి కానీ తన సౌకర్యాల గురించి ఎక్కువ ఆలోచించరు, దేవభక్తుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వారు కొద్దిగా బేదరికంలో ఉన్నట్టు కనిపిస్తుంటారు, కానీ వారు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఆఖరి తాత్పర్యంలో చెప్పారు. అదే కానీ శివుని యొక్క భక్తులు మాత్రం ఈ యొక్క శివుని యొక్క ఐశ్వర్యాన్ని చూపించడానికి అని చెప్పేసి వారి యొక్క శిష్యులు, వారి యొక్క భక్తులు సౌకర్యంగా ఉండటానికి అని చెప్పేసి వారికి ఐశ్వర్యాలు ప్రకటిస్తారని, ప్రసాదిస్తారని చెప్పేసి సతీదేవి చెప్తుంది ఇక్కడ. అలాగే ఈ శ్లోకంలో ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ శ్లోకంలో వైదిక కర్మకాండ రతులు గరిహింపబడి వారు ఇచ్చట ధూమ వర్త్మభిహి అన్నారు. అంటే యజ్ఞాన్నము తిని బ్రతుకువారు. అంటే ఇక్కడ కేవలము యజ్ఞములు ఎందుకు చేస్తున్నారు అంటే విష్ణువు యొక్క భక్తుని శివుని పిలవకుండా యజ్ఞం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ యజ్ఞంలో పెట్టబడినటువంటి యజ్ఞానాన్ని తిని మనం బతుకుదామనంటే కానీ పోల్చారు ఇక్కడ. అంటే సతీదేవి ఏ విధంగా వారిని ఖండిస్తుందంటే వారి యొక్క
కార్యక్రమాన్ని, దక్షుని యొక్క యాగాన్ని ఏ విధంగా ఖండించింది. నువ్వు విష్ణు భక్తుడైన శివుని పిలవకుండా యజ్ఞం చేస్తున్నావంటే దాని అర్థం నువ్వు నీ అనుయాయులందరూ కూడా యజ్ఞంలో చేయబడినట్టు అన్నాన్ని తిని బతుకుతారనుకున్నారు ఇటువంటి వారి నీ అనుయాయులందరూ అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే యజ్ఞం అనగానే విష్ణువుకు అర్పింపబడినది యజ్ఞాన్నము అనగా 2 రకములుగా ఉండను. ఒకటి కర్మకాండ యందు అర్పింపబడినది కాగా పరమోన్నతమగు రెండవది విష్ణువుకు అర్పింపబడినది. రెండింటి యందును విష్ణువే ప్రధాన దైవం. అంటే ఏ విధంగా చేసినా సరే విష్ణువు కోసమే అర్చించాలి. కానీ ఇక్కడ విష్ణు భక్తులు లేనిది అక్కడ విష్ణువు కోసం ఏ విధంగా చేసినట్టు అని దక్ష యజ్ఞాన్ని ఖండిస్తుంది. కామ్యకర్మరతులు భౌతిక లాభమును పడేటి కొరకై వివిధ దేవతలను సంతృష్టి కోరుదురు. అంటే ఇక్కడ దేవతలను ఎక్కువగా సంతృప్తి చెందించి వారి ద్వారా ఫలాలు పొందాలి, వారి యాగాలు కదా, వారి భక్తి ద్వారా, వారి యొక్క వరాల ద్వారా నేను భక్తి ఎక్కువ అభివృద్ధి పొందాలి అనుకుని కోరుకునే చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు భౌతిక లాభాల కోసం యజ్ఞాలు చేసేవారు. అటువంటి వారిని ఇక్కడ బాగా ఖండిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. భక్తి పురోగతికై లాభకరమైనది. ఎప్పుడైతే యజ్ఞం ప్రసాదం, యజ్ఞాన్నము అనగా విష్ణు భగవానికి ప్రసాదించినటువంటి నైవేద్యం పెట్టినటువంటి ఆ అన్నాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి భక్తికి పురోగతికి లాభకరమైందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. విష్ణువు లక్ష్యం కానటువంటి యజ్ఞ నిర్వహణ వల్ల కలిగిన పురోగతి మందకొడిగా ఉండను. ఎప్పుడైతే విష్ణు భగవాన్ని మనం టార్గెట్ చేసుకోకుండా దేవతను టార్గెట్ చేసుకుంటూ వారి యొక్క భక్తితో ఉంటున్నామంటే అది చాలా మందకొడిగా ఉంటుంది. చాలా అంత అభివృద్ధి పురోగతి సాధించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంచేతంటే వాడు ఆ యొక్క వరాల ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని లేకపోతే ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క కీర్తిని మీద వాడు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడని చెప్పేసి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని విశ్వనాథ చక్రవర్తుల వారు ఈ విధంగా పోల్చారు, కాకులతో పోల్చారు. కాకులు ఏ విధంగా ఉంటాయి? కాకులు చెత్త కుండీల్లో తిరుగుతుంటాయి, చెత్తలో ఏర్పడినటువంటి పదార్థాల మీద ఆసక్తి పొందుతుంటాయి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే విష్ణు భగవాని యొక్క ప్రీత్యర్థం కాకుండా యజ్ఞాలు వేరే వారి కోసం చేసినట్టయితే వాటిని అంత చులకనగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ విశ్వనాథ చక్రవర్తుల వారు చెప్తున్నారు. దక్షుడు మరియు అతని ముఖస్థుతి పరాయణులు శివుని ఉన్నత స్థితిని గుర్తించకపోవచ్చును. చూడండి, ఇప్పుడు ఆ యొక్క సభలో ఉన్నటువంటి వారు యజ్ఞ యాగాలు చేసినప్పుడు ఉన్నవారు చాలా మంది రకరకాలుగా ఉంటారు. కొంతమంది శివుడి యొక్క ఉన్నత స్థితిని గుర్తించగలిగిన వారు కొంతమంది ఉంటారు, గుర్తించలేకపోయిన వారు కొన్ని ఉంటారు. అయినప్పటికీ శివుని యొక్క లేకపోతే సతీదేవి యొక్క గొప్పతనం ఏమి అక్కడ తగ్గింపు చేయలేదు అన్నమాట. అయినప్పటికీ తన భర్త ఐశ్వర్యహీనుడు కాడని సతీదేవి తండ్రికి తెలియజెప్పగోరండి. శివపత్ని అయినందున ఆమె శివభక్తులందరికీ సమస్త ఐశ్వర్యములను వరసగలదు. ఈ విధంగా మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, శివభక్తులు చాలా ఐశ్వర్యవంతంగా ఉంటారు. ఎందుకంటే శివభక్తుల కన్నను అధిక ఐశ్వర్యంతులు ఉన్నట్లుగా గోచరించుడును భక్తులు కన్నను. లోకపాలన అధికారిని దుర్గాదేవి సతీదేవి తన భర్తకు యశస్సును కూర్చుడికై శివభక్తులకు సమస్త ఐశ్వర్యం నొసగుచుండెను. అంటే మేము ఐశ్వర్యం ప్రకటించకపోవచ్చు, కానీ మేము ఐశ్వర్యాన్ని ఎప్పుడైనా మేము చూపించగలము అని చెప్పడానికి అదొకటి. ఈ శివభక్తులు కోరుకుంటున్నారు కాబట్టి వారికి ఇవ్వడానికి ఐశ్వర్యాలు ఇస్తారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మనం ఈ టోటల్ కంప్లీట్ ఈ యొక్క సంఘటన బట్టి మనం ఏం గ్రహించుకోవచ్చు అనేది మనం తీసుకుందాం, చూద్దాం. ఇక్కడ సతీదేవి మనకు అనిపిస్తుంది ఏంటి, తన కుటుంబ బాంధవ్యాల మీద అంత మోహం పొంది శివుడు చెప్పినా వద్దని చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ పైన ఆవిడ తన భర్త యొక్క శివుని యొక్క గౌరవాభిమానాలు ఏమాత్రం తగ్గకుండా చూసింది. అదేవిధంగా తండ్రి చేసినటువంటి తప్పుని ఎత్తి చూపించి ఏం చెప్పిందంటే, తండ్రి ఇచ్చినటువంటి ఆ దేహాన్ని నేను ఏమాత్రం ఇక్కడ భరించలేను అని చెప్పేసి దేహత్యాగం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ఇంతకుముందు శ్లోకంలో చూసాము, ఎక్కడైతే దైవ నిందన జరుగుతుందో, ఎక్కడైతే భగవంతుడి యొక్క నిందన జరుగుతుందో అక్కడ భక్తులు సత్వగుణంలో ఉన్నవారైతే చెవులు మూసుకుని వెళ్ళిపోతారని, అదే క్షత్రియ గుణంలో ఉన్నవారైతే రజోగుణంలో సత్రియులు లాంటి వాళ్ళు అయితే వారిని చంపి కానీ వారిని నాలుగుని కోసి వారిని చంపుతారని, అంతేగాని దైవ నిందన ఎవరు కూడా చూడరు. దైవ నిందన కన్నా భక్తుల యొక్క నిందన అసలా చూడలేరని చెప్పేసి మనం నిన్న గ్రహించుకున్నాం. అదే తమో గుణంలో ఉన్నవారైతే దేహత్యాగం చేయాలని చెప్పేసి నిన్న మనం అదేవిధంగా సతీదేవి దేహత్యాగానికి దారి తీసిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది శివుడిపై సతీదేవి ప్రేమ
అంటే ఆవిడకి చాలా క్లారిటీ ఉంది. ఆహ్, శివుడు ఎటువంటి వాడు, శివుడిని దూషించడం తప్పు అని చెప్పేసి దక్షుడు చేసిన తప్పు అతనికి ఆవిడకి చాలా క్లారిటీ ఉందని చెప్పేసి మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం తీసుకోవాల్సిందేంటంటే, ఈ శారీరకంగా లేకపోతే భౌతికంగా ఏ వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు, దాన్ని బట్టి అతనికి భక్తిని మనం కొలమానంగా తీసుకోకూడదు. ఇక ఎంత ఐశ్వర్యవంతంగా ఉన్నాడు, ఎంత ఆహ్, గొప్పగా మాట్లాడగలుగుతున్నాడు, ఎంత విరాళాలిచ్చాడు, ఎంత ఆహ్, స్ ఆహ్, ఎంత బాగా వంట చేయగలుగుతున్నాడు, సంథింగ్ ఈ విధంగా కాకుండా భౌతికంగా అతను పైకి ఉన్నతుగా ఉన్నట్టు కనిపించినా అతని దానితో భక్తి కొలవలేము. అంటే ఇది భక్తికి కొలమానం కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ దక్షుడు చూస్తే చాలా ఐశ్వర్యంగా ఉంటాడు. కానీ అక్కడ అంతా కూడా భౌతిక ఆసక్తే అతనికి. కానీ శివుడు చూస్తే పైకి ఏమీ లేనట్టు వాడుగాను, లేకపోతే వైరాగ్యంగా ఉన్నట్టుగాను, శ్మశానంలో బతుకుతున్నట్టుగాను, లేకపోతే ఏది ఇల్లు లేనట్టుగాను ఉండేవాడు. కానీ అతని పరిస్థితి కేవలం పూర్తిగా విష్ణు భక్తుడై ఉన్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వాటి మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్నాడని చెప్పేసి. ఈ విధంగా మనం వైష్ణవుని అంచనా వేసే విధంలో మనం తప్పు చేయకూడదని చెప్పేసి వైష్ణవుల నింద చేయకూడదు తెలిసి తెలియకుండా ఈ భౌతిక గుర్తింపుని బట్టి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఈ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రతి ఒక్కలోనూ మనం వాడు చేసేటువంటి ఇది తప్పులుగా చూడకుండా వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తించాలి. తప్పులనే మనం ఎన్నకూడదు, పాయింట్అవుట్ చేయకూడదు. ఇతనికి సరిగా విరాళం ఇవ్వలేదు, లేకపోతే ఇతను ఎప్పుడు వంట చేయలేదు, లేకపోతే ఇప్పుడు ఇతను సంకీర్తన చేయలేడు, లేకపోతే ఇతను ఎప్పుడు కూడా ప్రవచనం ఇవ్వలేడు, లేకపోతే ఇతను ఎప్పుడు కూడా మందిరమార్జన చేయలేడు. ఇటువంటి విషయాలు అతను పాయింట్అవుట్ చేయకుండా అతను చేసేటువంటి మంచి పనులు చూసి మనం గుర్తించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే మనం ఏంటి అఫెన్స్ చేసినట్టు అవుతుంది ప్రతిసారి. కానీ గురువు స్థానంలో ఉన్నటువంటి వారి పరిస్థితి వేరు. ఇది మన సమానమైన తోటి భక్తులతో ఉండాల్సిన పరిస్థితి. అదే గురువు స్థానంలో ఉన్నవారు వారి యొక్క తప్పుల్ని పట్టించుకొని, తప్పులు గుర్తించి వారికి చెప్పి వారిని ఉద్ధరించాలని చెప్పేసి ఉంది. అక్కడ గురువు స్థానంలో ఉన్న వారి పరిస్థితి వేరు. మనం చూస్తుంటాం దక్షుడి యొక్క పరిస్థితి మనం చూస్తాం. ఇందాక కంపేర్ చేస్తాం కర్దముని, స్వయంభూమని యొక్క పరిస్థితి ఎలా ఉంది, దక్షుడు ఏ విధంగా బిహేవ్స్. అదే మనం ఇంకొకసారి చూస్తే నారదుడికి దక్షుడు కూడా ఇటువంటి క్లాష్లు ఏర్పడుతుంది. నారదుడు ప్రజాపతి కదా, ఎవరు దక్షుడు ప్రజాపతి. తను మెయిన్ కార్యక్రమం ఏంటంటే చాలా ప్రజలను సృష్టించడం, కుమారుని సంతానం సృష్టించి సంతానంతో వారిని మరీ సంతానం చేయమని చెప్పేసి సహకరించాలి. ఆ విధంగా దక్షుని యొక్క కార్యక్రమం. కానీ ఏమైందంటే ఒకసారి దక్షుడు 1,000 మందిని 10,000 మంది కుమారుని సృష్టిస్తాడు. కాకపోతే వారు ఎప్పుడైతే సృష్టి కార్యాన్ని చేయమని చెప్పేసి తండ్రి చెప్తాడో ఆ కార్యక్రమంలో ముగితే వారు నారదుని కలుసుకునే అవకాశం దొరుకుతుంది ఒకసారి. అప్పుడు నారదుడు చెప్తాడు అన్నమాట, ఈ విధంగా మీరు జన్మ మృత్యు జరా వ్యాధి అనే సమస్య నుంచి బయటపడడం తెలియకుండానే ఎందుకు జన్మ నేర్చడానికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి బోధ చేస్తాడు. ఎప్పుడైతే బోధ చేస్తాడు, మీరు ఇంకొక జన్మ ఇస్తున్నారంటే దానికి వారికి మీరు ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడే మార్గం తెలియకుండా వారికి ఇంకా మరి జన్మనిస్తున్నారు ఎందుకని చెప్పేసి వారికి బోధన చేస్తే వారిలో ఉన్నటువంటి వైరాగ్యం బయటపడి, వారిలో ఉన్నటువంటి భక్తి బయటపడి వారి యొక్క ప్రజా సృష్టి మానేసి వారు ఈ సాధువులాగా తయారవుతున్నారు. ఈ విధంగా 2 సార్లు సంతానోత్పత్తి జరిగినప్పుడు కూడా ఈ యొక్క నారద మహర్షి ఈ విధంగానే చేస్తే ఆ కార్యక్రమంలో దక్షుడు నారద మహర్షిని తప్పుగా గుర్తిస్తాడనమాట. ఏంటి నేను చేసే కార్యక్రమాలకు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకటి చేయలేపాడు. అంటే ఇక్కడ భౌతిక కార్యక్రమం కన్నా ఆధ్యాత్మిక ఉన్నతి చాలా ముఖ్యమైనది అని చెప్పి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటారు మన కృష్ణ భగవాన్. అంటే ఎప్పుడైతే మీకు భౌతిక ధర్మానికి ఆధ్యాత్మిక ధర్మానికి క్లాష్ ఏర్పడుతుందో అప్పుడు ధర్మాన్ని వదిలేయాలి, ఆధ్యాత్మిక ధర్మం వైపుకే మనం మొగ్గు చూపాలని చెప్పేసి మనకి చెప్పేసారు. అదేవిధంగా ఇక్కడ నారదుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటి, వాళ్ళ పుత్రులను ఉద్ధరించడానికి చేశాడు ఆ విషయం అని. అంతే, దానికి భౌతిక ధర్మం కన్నా ఈ యొక్క ధర్మం చాలా ఉత్తమమైనదని చెప్తూ ఆ విధంగా చేశాడు. అది ఇటువంటి పరిస్థితిని దక్షుడు గ్రహించలేకపోయాడు. నారదుని యొక్క గొప్ప బోధనని గ్రహించలేక నారదుడితో అతను శత్రుత్వం పెంచుకుంటాడు. అతనికి ఒక కర్స్ కూడా, ఒక శాపం కూడా ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఎక్కువ కాలం ఉండలేవు అని చెప్పేసి ప్రతి చోటకి నువ్వు తిరుగుతూ ఉంటావు, నీకు గృహం అనేది ఉండదు, ఉండకుండా నువ్వు ప్రతి చోట తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి ఆయన శాపిస్తాడు. కానీ ఇక్కడ నారదుడు దాన్ని చాలా
సంతోషంగానే స్వీకరించాడు. ఎంచేతంటే అది అతనికి మంచిది. దానికి ఏ స్థలముల మీద, ఏ యొక్క గృహం మీద అతనికి ఆసక్తి లేకుండా అంతమాటు భగవంతుని కీర్తిస్తూ సంకేతంతో ఆయన మొత్తం గడుపుతుంటాడు. ఈ విధంగా చూస్తుంటే దక్షుడు ఎప్పుడు కూడా అతని దృష్టి ఎప్పుడు కూడా భౌతిక అనురక్తి మీద, భౌతిక భోగాల మీదే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా మనం ఖండించదగింది అని చెప్పేసి సతీదేవి ఈ శ్లోకం ద్వారా అందరికీ మనం చెప్తున్నారు. ఇక్కడ దక్షుడు మనకు చూస్తే ఈ విషయంలో ఈ స్టోరీ కూడా సంతానాభిలాష ఎక్కువగా ఉంది. ప్రజా సృష్టి చేయాలని. నెక్స్ట్ అతని పదవి మీద అహంకారం, పదవి లేకపోతే నేను ప్రజాపతిని అహంకారము, అలాగే అదే సేమ్ టైం కుటుంబం మీద బాధ్యత, కుటుంబ బాంధవ్యం. సతీదేవి కావాలని కోరుకుని శివుణ్ణి కోరుకుని వివాహం ఆడినా సరే అతను అది కూడా ఆనందించలేకపోయాడు. తన సతీదేవి కోరిక ప్రకారమే చేశాడు, ఆవిడ ఆనందం కోసం ఇచ్చాడు. అయినప్పటికీ అతని దర్పం అర్థం వచ్చిందన్నమాట. ఈ విధంగా అతనికి ఇంకా శివుని మీద ద్వేషం పెంచేసుకున్నాడు. అలాగా ఎప్పుడు కూడా బాహ్యంగానే చూశాడు తప్పించి ఎప్పుడు కూడా అంతర్గతంగా ఆలోచించలేకపోయాడు, గుర్తించలేపాడు శివుని యొక్క పరిస్థితి. ఈ విధంగా చూస్తే అతనికి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయాడు అని చెప్పేసి తెలుస్తుంది. మనకి ఇక్కడ దీంట్లో ఒక విషయం చెప్పబడింది. యజ్ఞాలు చేసేటప్పుడు మనం విష్ణు ప్రీత్యర్థం కాకుండా దేవతల ప్రీత్యర్థం చేసినట్టయితే అది నీ యొక్క భక్తి అభివృద్ధి మందకొడిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. ఇదే మనకి కొన్ని శ్లోకాల్లో చెప్పచ్చు. మనం 7.20లో మనకి ఈ విధంగా చెప్పబడింది. కామస్థైస్థైర్హృత జ్ఞానా ప్రపద్యంతే అన్య దేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నేతాహ స్వయా. అంటే భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు దేవతలను శరణు వేడి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా నియమ నిబంధనలను అనుసరింతురు. ఇక్కడ ఎవరైతే మనకి ఈ విష్ణు భగవానుడి యొక్క ప్రీత్యర్థం కాకుండా దేవతల ప్రీత్యర్థం చేస్తూ ఉంటారో అదంతా కూడా ఖండింపబడింది కాదు కాబట్టి చెప్తున్నాం మనం. ఈ విధంగా మనం ఈ సందర్భంలో దాన్ని గుర్తించుకోవచ్చు. కానీ భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీమద్భాగవతంలో ఆచార్యులు చెప్తున్నారు మనకి, అకామః సర్వకామోవ మోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అంటే శుద్ధ భక్తుడు అన్ని రకాల భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను, లేని అన్ని రకాల భౌతిక వాంఛలతో నిండి ఉన్నను, లేదా భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించిన ఒకరు అన్ని సమయాల్లోనూ వాసుదేవుని శరణు వేడి అతడినే ఆరాధించడం. మీరు చూడండి, మీకు భౌతిక వాంఛలు ఉన్నా సరే, లేకపోతే భౌతిక వాంఛలు అన్నింటినీ విడివడి ఉన్నా సరే, లేదా మోక్షం కావాలని కోరుకున్నా సరే, మనం భగవంతుణ్ణి తీవ్రమైన భక్తి సాధనతో, భక్తియుక్త సేవతో భగవంతుని పూజించాలి, భగవంతుని సేవించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఈ భౌతిక వాంఛలు ఉన్నా సరే దేవతలపై ఆశ్రయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా భగవంతుని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ శ్లోకంలో కూడా మనకి ఇది దైవీ గుణాలు ఎలా ఉంటాయి, అసుర గుణాలు ఎలా ఉంటాయని కూడా చెప్తూ మనకి ఇక్కడ చూద్దాం. దక్షిణ యొక్క గుణాలు ఏ విధంగా ఏ కోవకు వస్తాయో చూద్దాం. ఈ దైవీ గుణాలు చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రేయ కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ శమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధేర్యో మధ్యభక్త సమే ప్రియ. అంటే ద్వేషము లేనివాడు, జీవులందరి పట్ల కరుణతో కూడిన మిత్రుడు, స్వామిత్వ భావం లేనివాడు, అహంకార రహితుడు, సుఖదుఖములు రెండింటిలోనూ సమభావం కలవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహుడు, తన మనోబుద్ధులను నాపైనే లగ్నము చేసి దృఢ నిశ్చయముతో భక్తియుక్త సేవలో నిమగ్నుడైన నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియము అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ద్వేషము లేనివాడు, జీవులందరి పట్ల కరుణతో కూడిన మిత్రుడు, స్వామిత్వ భావం లేనివాడు. ఇక్కడ చూస్తే దక్షుడికి ఇవన్నీ కూడా లేవు, దేంట్లో కూడా లేదు. ద్వేషం లేనివాడు అన్నాడు. ఇక్కడ ద్వేషంతో రగిలిపోతున్నాడు శివుని మీద ద్వేషంతో. జీవులందరి పట్ల కరుణతో కూడిన మిత్రుడు, కరుణ కూడా కనిపించట్లేదు జీవుని ఎందుకు. ఎంచేతంటే భగవంతుడి యొక్క భక్తుడిని, శుద్ధ భక్తుడినే దూషించినప్పుడు
శుద్ధ భక్తుల యొక్క అనుయాయులు దూషించినప్పుడు వాళ్ళలో ఇటువంటి భావన లేదని బట్టి అర్థం. స్వామిత్వ భావం చూడండి, నేను యజ్ఞ యజమాని, నన్ను అందరూ గౌరవించాలి, నేను యజ్ఞ యాగశాలకు వచ్చిన వెంటనే నన్ను అందరూ గౌరవించలేదు. ఇటువంటి భావం ఉన్నదంటే దాని అర్థం ఏంటి? స్వామిత్వ భావం. నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను అని చెప్పేసి అహంకార రహితుడు. ఈ భావాలన్నీ కూడా కనిపించట్లేదు ఎక్కడ దక్షుల్లోను. అహంకార రహితుడు, అహంకారంతో కూడి రగిలిపోతున్నాడు. సుఖ దుఃఖములు రెండింటిలోనూ సమభావం కలవాడు. ఇటువంటి పరిస్థితి ఏం లేదు. అంటే ఎప్పుడైతే తనని గౌరవించలేదో అతనికి దుఃఖంగా భావించాడు, తనకి కలత చెందిపోయి మొత్తం సభలో ఉన్నానన్న పరిస్థితి కూడా గ్రహించలేకుండా శివుని దూషించడం మొదలుపెట్టాడు. సహనశీలుడు, అక్కడ సహనమే లేదు. సహనం ఉంటే ఆ పరిస్థితి తెచ్చుకోడు కదా. సదా సంతృప్తి కూడా లేదు. ఆత్మనిగ్రహుడు, కంట్రోల్ లేదు, అతని యొక్క మనస్సు కంట్రోల్ లేదు. ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తుంది? ఈ యొక్క తన మనోబుద్ధులు నాపైనే లగ్నం చేసి భగవంతుడిపై లగ్నం చేయాలి, కానీ ఇతను ఎక్కడ చేశాడు? దానివల్ల ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల వచ్చే గౌరవభావాల మీద అతను ఫోకస్ అంతా కూడా. దీన్ని బట్టి చూస్తే అతను దైవీ గుణాలు ఏమాత్రం లేవని చెప్పేసి అర్థమవుతుంది. టోటల్గా రాక్షస గుణాలతో ఉన్నాడు అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఈ విధంగా మనం కూడా చూసి ఈ యొక్క భక్తుల్ని నిందించకూడదు. మనం శ్రద్ధగా ఉండాలి, భక్తిగా ఉండాలని చెప్పేసి మనం కూడా నేర్చుకోవాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభు, మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ఏమైనా చేస్తారు? ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో మనం ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.